హలో ఏలియన్స్, ఈరోజైతే మనం తాడేపల్లి గూడెం వచ్చేసినాం. ఇక్కడ ఉల్లి రైతులు తీసుకొచ్చి ఎలా అమ్ముతారు, తర్వాత దాన్ని ఎలా వేలం పాడవేశారు, సో ఏ టైంలో రావాలనేది డీటెయిల్స్ అయితే ఫుల్ అయితే మనము ఈ వీడియోలో ఒక రైతున్నని అడిగితే తెలుసుకున్నాము. సో ఇక్కడ చూసినారు కదా, బస్తాలని ఇట్లా వేస్తారనమాట వేలం పాట వేసే ముందర. సో ఒక్కొక్క బస్తా ఇప్పి చూస్తారు, దాంతో ఉండే క్వాలిటీని బట్టి దానికి ధరని అయితే నిర్ణయించడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం ఒక రైతన్న మాటలలో అయితే వినొచ్చు. ఇప్పుడు మామూలుగా మార్కెట్ అనేది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఇక్కడ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు స్టార్ట్ అవుతుందా? మనం మార్నింగ్ టైం వచ్చేది బెస్ట్. మార్నింగ్ 10 వచ్చేది మీరు అమ్ముకొని మా దూరంలో ఆగిన వాళ్ళు 10 వస్తే మాకు అమ్ముకొని మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతా ఉంటాయి, బస్సులకు ఎట్లా వెళ్ళిపోతా ఉంటా. మీరు నిన్న ఈవినింగ్ రావడం వల్ల స్టక్ అయిపోయినారు. నిన్న సాయంత్రం 4:30 వచ్చినాము. ఇంకా బండ్లు అన్ని 7 బండ్లు వచ్చి ఆగినాయి. ఇంకా ఒకటి ఇట్లా అయ్యి పక్కన రావడం సీరియల్ ప్రకారం అది లేట్ అయింది. 6 గంటలకి ఇట్లా అమ్మిస్తాము అని ఇంకా రాత్రికి రూమ్ లో పట్టుకొని ఇప్పుడు మొదలు పెట్టినాం. ఇప్పుడు ఎన్ని బండ్లు వచ్చినా ఈ టైంలో ఎన్ని బండ్లు వచ్చినా అయిపోతాయి. ఎప్పుడు వచ్చినా కిస్తాలు అమ్మిస్తారన్నమాట, అన్ని బిట్లు అమ్మిస్తారన్నమాట. అన్ని ఇంకా ఇవి అయిపోతే మరి ఫుల్ అయింది కదా గోడలో లైన్, మరి అయినాక మరి ఇంకో బిట్టు పోసి అమ్మిస్తారన్నమాట అన్ని. అవునులే, మొత్తం ఇప్పుడు ఒక్కొక్క శాంపిల్ దింపుకుంటారు మొత్తం. బండి 100 బస్సాలు ఉంటాయి మంచివి. 100 బస్సాలు 2 దింపుకుంటారు. శాంపుల్ పేడు 20 ఉంటాకు ఒకటి దింపుకుంటారు. పేడు పిట్ట పంగ అవన్నీ ఒకటి దింపుకుంటారు అన్ని శాంపుల్ ఒకటి దింపుకుంటారు. మంచి 2 ప్యాకెట్ దింపుకుంటారు. అవునులే, దింపుకొని ఇంకా మొత్తం ఒకటేసారి ఒకటి చూసి దాని కాస్ట్ కట్టేసి రేట్ కట్టి గోడ కట్టి కాటాలు వేసుకుంటారు. కాటాలు వేసి అంతంగా అయిపోయినాక పట్టి కట్టి మనం ఏమైనా అప్పు తీసుకుంటే అప్పు పట్టుకుంటారు. ఎట్లా 45 కేజీలు పెట్టాలన్నా తూకం? అది 44 పెడుతున్నారు. 44 పెడుతున్నారు. టోటల్ మన ప్యాకెట్లు పక్కన రాసుకుని వాళ్ళు సీట్ ఇస్తే ఎవరన్నా 50 కేజీలు అట్లా తెలియ కూడా తూకం వేసుకోవచ్చు. మళ్ళీ కాటా వేస్తారంట కదా 45 పెడుతున్నారు. 44 పెట్టి మళ్ళీ వేరే సంచులకి మార్చుకుంటారు. వాళ్ళు వేరే కల్లా మార్చుకుని అక్కడ వెళ్ళిపోతారు. రిటర్న్ కొట్టుకుంటారు, మరి వెళ్ళిపోతారు. నిన్న ఎన్ని బండ్లు వచ్చినాయి ఒకవేళ అందాజు? ఈ రోజు 35-40 వరకు వచ్చి ఉంటారు. ఇప్పుడు బండ్లు వచ్చినాయి ట్రేడర్స్ ఒక్కదానికి. ఈ బండికి ఈ అంగడికి ఎక్కువ ఫేమస్ అనమాట. అవులే, దగ్గర మా ఊరు వస్తున్నాయి. ఎన్నకైనా ఇంకా 2 అంగడికి వస్తున్నారు. అవులే, ఎక్కువ దీనికి అనమాట. ఎక్కువ దీనికేనా? బాగా అమ్మిస్తారా? ఇబ్బంది ఏం పెట్టరా? బాగానే అమ్మిస్తున్నారు. ఎట్లా పోతాయి? నిన్న రేట్ ఎట్లా పోయినాయి? ఈ రోజు 5200 హైయెస్ట్ నడిచింది మా ఊరు సరుకు. లోయెస్ట్ ఇంకా 3.5. 3.5 అంటే ఏం దాంతో ఏమన్నా కుళ్ళు ఏమన్నా అట్లా ఉన్నాయా? దాంతో అంటే కట్టలను బట్టి తీసుకుంటారు. కట్ట బాగుంటే గుండగా మన రెడ్ ఉంటే బాగా 5200 పోయినా మా ఊరు. తక్కువ పోవడానికి 400 పోయినా ఊరికి 3.5 పోయినాయి. అట్లా గట్లను బట్టి అనమాట. గట్లు మనకు క్వాలిటీ బాగుంటే మాట ఫుల్ ఏమన్నా వచ్చిందంటే మన రైతులు బాగా గెలిపి చూస్తారు అనమాట. అది వాళ్ళకి నచ్చిందంటే ఇంకా పోటీలు పడుతుంది అనమాట. మనకు ఒకవేళ కుళ్ళు గిల్లు ఉంటే అట్లా తక్కువ పోతుంది. కుళ్ళు అట్లా ఏం లేకుండా నీట్ గా 5000 వరకు పోయింది. నేను 5200 నడిచింది మా ఊరు సరికి అనమాట. పేర్లు సార్ 2 రకము 2000. ఎట్లా గూడెము ఓన్లీ రేట్లో ఒకటే నడుస్తాయంటారే? రేట్లో ఒకటేనా లేకుంటే గర్వాలు కూడా పోతాయా? పోతున్నాయి, కొన్ని పోతున్నాయి. బట్టి బాగా బయలుపాలెం అయితే పోతాయి. కుళ్ళుడా వచ్చి మూతి కుళ్ళు దుగులుడా అవునులే. వర్షాలు ఎక్కువ అయితే కుళ్ళుడు వస్తుంది అనమాట. అట్లా కుళ్ళు లేకుండా చూసుకోవాలా మెయిన్ రేటు పోవాలంటే. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. చూసేదానికి ఎప్పుడు వస్తుంది ఇది? అదన్నమాట ఇప్పుడు సిచ్యువేషన్. మనకైతే కుళ్ళు గడ్డ అందుకు లేకపోతే మంచిగా రేట్ అయితే వెళ్ళిపోతాయంట ఆర్డర్ అయితేనా. ఇప్పుడు వచ్చేసి అన్నయ్య ఆల్రెడీ నిన్న ఈవినింగ్ 4 గంటలకు తీసుకురావడం వల్ల ఆగిపోయినాయంట. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అయితే మార్కెట్ జరుగుతుంది. ఎన్ని బండ్లు వచ్చినా అయిపోతాయి మార్నింగ్ టైంలో అని చెప్తున్నాడు. అదనమాట. కర్నూలు నుంచి అయితే ఈరోజు ఎక్కువ బండ్లు అయితే వచ్చినాయంట. 30 వరకు బండ్లు అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడైతే వేలం మాట అనేది కొద్దిసేపట్లో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ప్యాకెట్ను బట్టి దాంతో ఉండే గడ్డలను బట్టి వాళ్ళు ఇప్పుడైతే దానికి రేట్ అయితే ధర అయితే కడతారు. కట్టిన తర్వాత వచ్చేసి మొత్తం గోడౌన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడే తూకం అందుకు వేసుకొని మొత్తం అయితే సేల్ అయితే చేస్తారు. రైట్, అది